దైవ సన్నిధికి చేరి వచ్చిన మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినాన మనము ప్రకటన గ్రంథం పరిచయ వాక్కులు వినబోతున్నాం. ప్రభు కృప మీద కొన్ని సంగతులు మన వరుసగా కానీ ఆయా సందర్భాల్లో కానీ మనము తెలుసుకుంటూ వెళ్తాం. దేవుని కృపను బట్టి 2008వ సంవత్సరంలో ప్రకటన గ్రంథ ధ్యానాలు ఆ దినాల్లో చేశాం. దేవుని కృపను బట్టి నేను కూడా వాక్యాన్ని నేర్చుకునే ఒక విద్యార్థిగా నేటి వరకు కూడా దేవుని వాక్యములోని సంగతులు తెలుసుకోవడానికి ఆసక్తి కలిగిన వాడుగా 2008వ సంవత్సరంలో ప్రకటన గ్రంథాన్ని నేను వ్యక్తిగతంగా చదవటం, అందులో ఉన్న సంగతులు సంఘంలో బోధించాలి అనే ఆలోచన కలిగి బోధించటం, దాదాపు ఒక 5 సంవత్సరాలు వరుసగా బైబిల్ తరగతిలో అధ్యాయం వెంబడి అధ్యాయం, వచనాల వెంబడి వచనాన్ని ధ్యానించుకుంటూ వెళ్ళగలిగాం. ఆ దినాల్లో ఉన్నవారు కొందరు ఇక్కడ కనబడుతున్నారు. ఇక్కడ ఉన్నవారు చాలామంది ఆ దినాలు లేనివారే. ఈ మధ్యకాలంలో నాతో వ్యక్తిగతంగాను సందర్భానుకూలంగా చాలామంది సహోదరులు ప్రకటన గ్రంథాన్ని గురించిన విషయాలు ఎరగడానికి ఆసక్తి కనపరుస్తున్న కారణం చేత తిరిగి ప్రభు కృప మీద ఆధారపడి అందులో కొన్ని సంగతులు చెప్పాలని ప్రేరేపణ కలిగిన వాడుగా మీదట నిలబడి ఉన్నాను. ప్రభు కృప మీద మనం అందరూ ఆధారపడాలి. దేవుని గ్రంథంలోని సంగతులు కేవలం ప్రకటన గ్రంథం మాత్రమే కాదు, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న సంగతులన్నీ మనము ఎరగటానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మని సహాయం మనకెంతో అవసరం. ఆయన మీద ఆధారపడి దేవుని సహాయం కోరితే తప్పక దేవుడు కృప చూపుతారు. ఈ దినాన కొద్ది విషయాలు ఒక 45 నిమిషాల పాటు కొన్ని సంగతులు మనము ఆలోచన చేసుకుంటూ వాక్యాన్ని గమనిస్తూ వెళదాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వచనాలు మనం గమనిద్దాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుని యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చాను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల మా దేవా, సర్వోన్నతుడైన మా తండ్రి, మహిమాన్వితుడైన మా ప్రభువా, మీకు స్తోత్రం. మీ ప్రియకుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మా జీవితాలకు మీరు అనుగ్రహించిన ఈ ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రం. మమ్మను మీ కృప చేత మీ ప్రణాళిక చొప్పున సజీవులుగా ఉంచిన కారణం చేత మీ సన్నిధికి మేము చేరి రాగలిగాం. ఈ దినాన మీ వాక్యాన్ని ఆలకించాలని, వాక్యము నుండి సంగతులు మేము తెలుసుకోవాలని ఆశతో మీ సన్నిధిలో ఎదురు చూస్తూ మీ సహాయము కొరకై మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ పక్షాన్ని నిలబడిన ఈ దీనదాసుని దయతో కరుణించి మీకు అవసరమైన పాత్రగా మాత్రమే వాడుకొని మా అందరికీ క్షేమం, మీకు మహిమ మీరు కలిగించుకొనవలసిందిగా మీ సందులో వేడుతున్నాం. భవిష్యత్తులో జరగబోతున్న సంగతులు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రియ శిష్యుడైన యోహాను ద్వారా మీరు కొన్ని వేల సంవత్సరాల క్రితమే నేడు మేము తెలుసుకోవడానికి రాయించి ఉంచారు. అందును బట్టి మీకు స్తోత్రం. అందులోని సంగతులు
మేము గ్రహించటానికి, గ్రహించిన వారముగా మా ప్రభు రాకడ కొరకే మేము సిద్ధపడడానికి మీరే సహాయము చేయవలసిందిగా ప్రార్థిస్తూ మమ్మల్ందరినీ మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ రక్షకుడు, ప్రాణప్రియుడు, విమోచకుడైన మా కొరకు త్వరలో రానున్న యేసునాథుని శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథం 2 భాగాలుగా ఉన్న సంగతి మనకు తెలుసు. పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం. ఈ 2 భాగాలుగా కనబడుతున్న బైబిల్ గ్రంథాన్ని, పాత నిబంధన గ్రంథాన్ని, కొత్త నిబంధన గ్రంథాన్ని 3 భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటి భాగం పాత నిబంధనలో చరిత్ర గ్రంథాలని, ఆ తర్వాత అనుభవాలతో కూడుకున్న గ్రంథాలని, ఆ తర్వాత ప్రవచన గ్రంథాలుగా పిలువబడుతున్న గ్రంథాలుగా పాత నిబంధన గ్రంథాల్లో 39 అధ్యాయాలు మనం విభజించవచ్చు. ఆదికాండం మొదలుకొని ఎస్తేరు వరకు చరిత్ర గ్రంథాలు, ఆ తర్వాత యోబు గ్రంథం మొదలుకొని పరమగీతం వరకు 5 పుస్తకాలు ఉన్నాయి. అవి భక్తుల అనుభవాలు, వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు, ఆ అనుభవాన్ని ఆధారం చేసుకొని వారు రాసిన సంగతులు. ఆ తర్వాత యెషయా గ్రంథం నుండి మలాకి వరకు 17 పుస్తకాలు ఉన్నాయి. అవి ప్రవచన గ్రంథాలుగా మనము ఎరుగుదుము. ఆ రీతిగా కొత్త నిబంధనలు కూడా ఉన్న 27 పుస్తకాలను మనం 3 భాగాలకు విభజించవచ్చు. మొదటి 5 పుస్తకాలు చరిత్ర పుస్తకాలు. మత్తయి మొదలుకొని 5వ పుస్తకం ఏంటి? అపోస్తల కార్యం వరకు చరిత్రలో జరిగిన సంఘటనలన్నీ అందులో రాయబడ్డాయి. ఆ తర్వాత అనుభవాలు అనే క్రింద రోమాపత్రిక మొదలుకొని యూదా పత్రిక వరకు కూడా మనం చూడవచ్చు. అనగా ఆయా దినాల్లో దేవుని ప్రజలుగా జీవిస్తున్నవారు, వారు ఎరిగిన సంగతులు, వారు తెలుసుకున్న సంగతులు, దేవుని సేవకులు వారు బోధించిన సంగతులు, ఈ సంగతులన్నీ మనం రోమాపత్రిక మొదలుకొని యూదా పత్రిక వరకు 21 పుస్తకాల్లో ఆ సంగతులు మనం చూడగలం. ఆ తర్వాత ప్రకటన గ్రంథం కనబడుతుంది. ఇది ప్రవచన గ్రంథం. ఈ రీతిగా కొత్త నిబంధనను కూడా 3 భాగాలుగా మనం చేసుకుంటే ఆ రీతిగా దాన్ని విభజించుకోవచ్చు. ప్రాముఖ్యంగా ఈ దినాన మనము ప్రారంభించుకుంటున్న ప్రకటన గ్రంథాన్ని గురించిన రకరకాల అభిప్రాయాలు క్రైస్తవ ప్రపంచంలో ఉన్నాయి. ఇలాంటి అభిప్రాయాలతోనే ఈ ప్రకటన గ్రంథాన్ని ఒక్కొక్కరు ఒక రకంగా అర్థం చేసుకున్నారు. అయితే దేవుడు ఏ ఉద్దేశంతో గ్రంథం రాయించాడో అనేది గ్రంథ పరిశీలన చేస్తే మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ రీతిగా క్రైస్తవ ప్రపంచంలో ఈ ప్రకటన గ్రంథాన్ని 4 రకాల అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు 4 రకాలుగా వ్యాఖ్యానించారు. అందులో మొదటి భాగం ఏంటంటే, మొదటి వ్యాఖ్యానం లేకపోతే మొదటి రీతిగా అనుకుంటున్న ప్రజలు ఏ రీతిగా ఉన్నారు, వారి గురించి ఒక మాట రాయబడింది ఏంటంటే, వారు పూర్వగతవాదులు. మనము బైబిల్ తరగతులు కూడా, ప్రవచన సదస్సులు కూడా వారి గురించి మనం విన్నాం. అంటే ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలన్నీ ఇవి భవిష్యత్ సంబంధించిన విషయాలు కాదు. క్రీస్తు శకం 70 సంవత్సరంలో జరిగిన సంగతులు, అనగా రోమియోలు యెరూషలేమును నాశనం చేసిన కాలంలో ఆ తర్వాత జరిగిన సంఘటనలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఆ ప్రకటన గ్రంథంలో రాయబడిన సంగతులన్నీ అవి భవిష్యత్ సంబంధించిన సంగతులు కాదు, చరిత్రలో జరిగిన సంగతులు అవి రాయబడ్డాయి అని వారి యొక్క అభిప్రాయం. అంత మాత్రమే కాకుండా 13వ అధ్యాయం 18వ వచనంలో క్రూర మృగం కనబడుతుంది. ఆ క్రూర మృగం రోమా సామ్రాజ్యం అని, అక్కడ 7 తలలు అని కనబడుతున్నవి రోమా పట్టణంలో ఉన్న 7 కొండలని, లేకపోతే 7 ప్రాముఖ్యమైన రాజరికాన్ని చేసిన 7 చక్రవర్తులని. అందులో రాజైన నీరో అనే చక్రవర్తి, అతడు క్రీస్తు విరోధి పోలికగా చెప్పబడ్డాడు. 666 ముద్ర గలవాడు అతడే అని ఈ పూర్వగతవాదులు వాదిస్తారు. వారి యొక్క అభిప్రాయం అది. అయితే బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే మొదటి అధ్యాయం 3వ వచనంలోనే రాయబడిన మాట ఏంటంటే, ఈ ప్రవచన వాక్యములు అని రాయబడింది. ఇవి ప్రవచన వాక్యాలు, ఇవి జరిగినవి కాదు కదా
అని వారితో మనం చెప్పినప్పుడు దానికి వారి దగ్గర నుండి జవాబు ఉండదు. క్లియర్గా బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు కనబడతాయి. 22వ అధ్యాయము 7, 10 వచనాలు, ఆ తర్వాత 18, 19 వచనాలు మనం గమనిస్తే అందులో భవిష్యత్తులో జరగబోతున్న సంగతుల గురించి రాయబడింది కదా అనే సంగతులు వారితో చెప్తే వారి దగ్గర నుండి జవాబు ఏది మనకు దొరకదు. ఆ తర్వాత 19వ అధ్యాయంలో సంభవించిన క్రీస్తు రాకడ సందర్భాన్ని ఒకవేళ వారితో ప్రస్తావిస్తే వారు అనే మాట ఏంటంటే, దేవుని యొక్క వేండ్ల రాజ్యం రోమియులు యెరూషలేం పట్టణాన్ని వారు కూలగొట్టిన తర్వాత, అనగా క్రీస్తు శకం 70 సంవత్సరంలోనే వేండ్ల రాజ్యం ప్రారంభమైంది అని వారు బోధించే బోధలు నేటి దినాల్లో కూడా మనం వినగలుగుతున్నాం. కాబట్టి పూర్వగత వాదుల వాదన ఆ రీతిగా ఉంది. ఆ వాదనను స్పష్టంగా లేకపోతే బహిరంగంగా బోధించే వారు నేటి కాలంలో మనం చూస్తే క్రీస్తు సంఘం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు కూడా ఇదే వేండ్ల కాలం అని బోధిస్తారు. పీడి సుందరరావు బోధ కూడా ఇదే వేండ్ల కాలం అని వారు కూడా బోధిస్తున్నారు. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని ఆ రీతిగా వారు తప్పుగా అర్థం చేసుకొని దాన్ని ఆ రీతిగా బోధిస్తున్న వారుగా ఉన్నారు. రెండవ రకం ఏంటంటే చారిత్రక వాదులు. అంటే ఇది చరిత్రలో ఉన్న సంఘటన, అపోస్తల కాలము నుండి నేటి వరకు జరుగుతున్న సంఘటనల క్రమము రాయబడింది అని వారి యొక్క అభిప్రాయం. చారిత్రక వాదులు వారి భావం ఏంటంటే, అపోస్తల కార్యములో చరిత్ర ప్రారంభమైంది, సంఘ చరిత్ర. కాబట్టి అది వరుసగా జరుగుతున్న కాలాన్ని గురించి రాయబడింది కనుక ఇది చరిత్రకు సంబంధించింది, అది భవిష్యత్తుకు సంబంధించింది కాదు అని వారి యొక్క అభిప్రాయం. మూడవ అభిప్రాయం ఏంటంటే శూన్యవాదులు అంటారు. వారి వాదన ఏంటంటే, ఇది కేవలము గుర్తులతో కూడుకున్నది, ఇందులో వాస్తవాలు ఏవీ లేవు, దేవునికి సాతానుకు మధ్య జరుగుతున్న పోరాటాన్ని వారు ఒక రూపకంగా దాన్ని వివరించారు. కాబట్టి ఇందులో ఏమీ లేదు, అంత శూన్యమే, ఇది మానవులకు సంబంధించింది కాదు, దేవునికి అపవాదు జరుగుతున్న పోరాటాన్ని అక్కడ వివరించారంతే అని శూన్యవాదులు బోధిస్తారు. వారి యొక్క అభిప్రాయం ఆ రీతిగా ఉంది. మొదటిగా పూర్వగత వాదులు, రెండవదిగా చారిత్రక వాదులు, మూడవదిగా శూన్యవాదులు. ఆ తర్వాత భవిష్యత్వాదులు వారు చెప్పే మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి 22వ అధ్యాయాల వరకు రాయబడిన సంఘటనలు అవి భవిష్యత్తులో జరగబోయేవి, అవి ప్రస్తుత కాలానికి సంబంధించింది కాదు అని వారి యొక్క అభిప్రాయం. కాబట్టి ఇది ప్రవచనాత్మక గ్రంథం అని చెప్పడానికి ఆధారంగా చాలా వచనాలు మనం చూస్తాం. కాబట్టి వ్యక్తిగతంగా నేను కూడా నమ్మేది ఏంటంటే, ఇది భవిష్యత్తులో జరగబోతున్న సంఘటనల గురించి రాయబడిన గ్రంథమే అని నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో లేకపోతే ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలు చాలా వచనాలు మనం పరిశీలన చేస్తే అవన్నీ భవిష్యత్తు సంబంధించిన విషయాలుగా మనం చూడవచ్చు. ఆ తర్వాత ప్రాముఖ్యంగా మనం మరొక విషయాన్ని ఆలోచన చేయాలి. అదేంటంటే, ఈ పుస్తకం యొక్క పేరు తెలుగు బైబిల్లో ప్రకటన గ్రంథం అని రాయబడింది, కానీ ఇంగ్లీష్లో ఏం రాయబడింది? రెవల్యూషన్ అని రాయబడింది. ప్రారంభ వచనంలో, మొదటి వచనంలో అనుగ్రహించిన ప్రత్యక్షత అని రాయబడింది. చూడండి, దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రకటన గ్రంథం చదవడానికి కానీ, ప్రకటన గ్రంథం ధ్యానించడానికి కానీ పూర్వకాలం నుండి కూడా చాలామంది భక్తులు భయపడ్డారు. చాలామంది దాని జోలికి వెళ్ళలేదు. అందులో చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఎందుకంటే అది మనకు అర్థమయ్యేది కాదు, అర్థం చేసుకున్న మనకు సంబంధించింది కాదు. కాబట్టి మనకు అవసరం లేదు అని దాన్ని పక్కన పెట్టిన వారు చాలామంది ఉన్నారు. అందులో కాల్విన్ అనే వ్యక్తి కూడా దీన్ని పక్కన పెట్టేశాడు. ఆయన దేవుని ముందు నిర్ణయం అనే బోధను తాను పట్టుకొని ఆ బోధను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన వ్యక్తి. ఆ వ్యక్తి కూడా క్రైస్తవ చరిత్రలో మంచి పండితుడిగా పేరు తెచ్చుకున్నాడు, కానీ ప్రకటన గ్రంథం జోలికి మాత్రం తాను వెళ్ళడానికి ఇష్టపడలా. ఆయన వెళ్ళని గ్రంథాలు 2 ఉన్నాయి, పాత నిబంధనలో ఒకటి, కొత్త నిబంధనలో ఒకటి. ఒకటి పరమగీతం పాత నిబంధనలో, రెండవదిగా కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం. ఆ పుస్తకాల జోలికి తాను వెళ్ళడానికి ఇష్టపడలా, ఎందుకంటే అవి మనకు అవసరం లేదు అని అనుకున్నాడు. కానీ ఆ బైబిల్ గ్రంథంలో చేర్చబడిన గ్రంథాలుగా ఇవి కూడా ఉన్నాయి కనుక అవసరం లేని గ్రంథాలు బైబిల్లో దేవుడు ఏది చేర్చలా. కాబట్టి అవసరమైందే చేర్చాడు కనుక దాని విషయంలో మనకు కూడా ఆలోచన కలిగిన వారుగా ఉండాలి.
కాబట్టి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ప్రత్యక్షత అనే మాట అపోకలిప్సిస్ అనే గ్రీకు పదం వాడబడింది. అపోకలిప్సిస్ అనే మాట యొక్క అర్థం ఏంటంటే టు బికేమ్ విజిబుల్, కనబడినట్లు ఉండుట. అన్వెయిలింగ్ అనే పదాలు వాడబడ్డాయి. అపోకలిప్సిస్ అనే ఆ గ్రీకు పదానికి ఇంగ్లీష్లో అర్థాలు ఆ రీతిగా ఉన్నాయి. టు బికేమ్ విజిబుల్ అనగా కనబడినట్లుగా చూపించబడటం, అన్వెయిలింగ్ అనగా ముసుగు తీసివేయటం. చాలామంది అభిప్రాయం ఏంటంటే ఇందులో ఉన్న సంగతులు మనకు అర్థమయ్యేవి కాదు, అవి మరుగున లేకపోతే మర్మంగా ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ మర్మంగా ఏమీ లేవు. ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రతి విషయం అది బహిరంగానే స్పష్టంగానే ప్రత్యక్షత దేవుడు దాన్ని అనుగ్రహించిన వాడిగా మనము గమనించవలసిన వారుగా ఉన్నాం. ఈ ప్రత్యక్షత అనే అపోకలిప్సిస్ అనే ఆ పదం కొత్త నిబంధనలో మొట్టమొదటిసారి లూకాసు వార్త 2వ అధ్యాయంలో కనబడుతుంది. ఒకసారి చూద్దామా? లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆ మాట లేకపోతే ఆ గ్రీకు మూల పదం ఆ రీతిగా రాయబడింది. ఆ వచనంలో మొట్టమొదటిగా రాయబడిన సందర్భాన్ని మనం చూస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనంలో వాడబడిన మాట మనకు కనబడుతుంది. చూడండి, అక్కడ సుమియోను బాలుడైన ప్రభువారిని ఎత్తుకొని తాను పలుకుతున్న మాటల్లో ఒక పదం వాడబడింది. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానం తిని దాసుని పోనిచ్చున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజల ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అన్నాడు. అక్కడ బయలుపరచుటకు అనే పదం అపోకలిప్సిస్ అనే పదం వాడబడింది అనమాట. మొట్టమొదటిసారి గ్రీకు పదం ఆ రీతిగా వాడబడిన సందర్భం ఆ రీతిగా ఉంది. బయలుపరచబడుట అనగా ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలన్నీ కూడా అవి బయలుపరచబడ్డాయి. అందులో మరుగైంది ఏది లేదు. ఆ రీతిగా కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలోను, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలోను ప్రభు రాకడ సందర్భంగా ఆ పదం వాడబడింది. అది మనము గ్రహించవలసిన ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి ప్రకటన గ్రంథంలో రాయబడిన సంగతులన్నీ అవి ప్రత్యక్షపరచబడ్డాయి, అవి మరుగు చేయబడినవి కాదు. అది అన్వెయిలింగ్ అనగా ముసుగు తీయబడిన గ్రంథంగా ప్రకటన గ్రంథం ఉంది. ఇది ముసుగు వేయబడిన గ్రంథం కాదు, అర్థం కాని గ్రంథం కాదు. ప్రభు కృప మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా దాన్ని ధ్యానం చేయగలిగితే తప్పకుండా ఆ విషయాలు మనము గ్రహించటానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంగతులు మనం చదువుట ద్వారా మనం ధన్యులం అవుతామట. మొదటి అధ్యాయం 3వ వచనం రాయబడిన మాట ఏంటంటే ఇందులో ఉన్న సంగతులు, మరలా చదువుదాం చూడండి ఆ వచన భాగాన్ని ఒక్కసారి. అందులో ఉన్న సంగతులు చదువువాడును వాటిని వినువాడును, తర్వాత విని ఇందులో రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు అని రాయబడింది. అంటే ఈ లోకంలో దేవుని పిల్లలుగా మనం ధన్యులు కావడానికి ఈ గ్రంథం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకు మనం ధన్యులం అవుతామంటే దేవుడు తన మనస్సులో ఉన్న సంగతులు, భవిష్యత్తులో తాను ఏదైతే చేయాలనుకున్నాడో ఆ సంగతులన్నీ తన పిల్లలకు మరుగు చేయడానికి దేవుడు ఇష్టపడాల. ఈ మాట మనం అనుకుంటున్నప్పుడు తప్పకుండా పాత నిబంధనలో ఒక వ్యక్తి కనబడతాడు, మనకు గుర్తొస్తాడు. ఎవరైనా దేవుడు మరుగు చేయకుండా సమస్తాన్ని తనకు చెప్పడానికి ఇష్టపడ్డాడు దేవుడు. అబ్రహాము దగ్గర నేను అబ్రహాముకు దాచేదనా అన్నాడు. ఎందుకు అబ్రహాముకు దాచలేకపోయాడు? ఎందుకు అబ్రహాము దాచలేకపోయాడంటే అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నవాడు, విశ్వాసంలో తాను దిట్టగా ఉన్నవాడు, దేవుని మార్గమును తాను నడిచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అబ్రహాముకు సంగతులు దాచని దేవుడు ఆయన నమ్మిన పిల్లముగా మనకు కూడా దాచడానికి ఆయన ఇష్టపడాల. దాచడానికి అవకాశం ఉంది, కానీ ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో దానియేలు అడిగినప్పుడు ఏమంటాడు? దాన్ని నువ్వు ముద్ర వేయి అంటాడు. నువ్వు దాన్ని ఇప్పుడే బయలుపెట్టు, నీకు అవసరం లేదన్నట్టుగా దేవుడు మాట్లాడతాడు. కానీ కొత్త నిబంధనలో దేవుని పిల్లలుగా చేయబడిన మన జీవితాలకు దేవుడు భవిష్యత్తులో చేయనన్న సంగతులు మనకు మరుగు చేయడానికి దేవుడు ఇష్టపడాల. కాబట్టి అవి దాన్ని బయలుపరిచాడు. ఇది మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి దేవుడు తను మనస్సులో ఏదైతే నిర్ణయించుకున్నాడో అది మనం చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు, మనం ధన్యులుగా చేయడానికి తాను ఇష్టపడుతున్నప్పుడు ఈ గ్రంథాన్ని మనం ధ్యానం చేసే విషయంలో ఏమాత్రం వెనకంజ వేసేవారుగా ఉండకూడదు. ప్రకటన గ్రంథంలో ధన్యతలు ఎన్ని కనపడతాయి? ఎవరైనా చెప్తారా? ధన్యతలు ఎన్ని కనపడతాయి? ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు కనబడతాయి కదండి. 7 ధన్యతలు కనబడతాయి. అందులో మొట్టమొదటి ధన్యత ఏంటంటే ఎవరైతే ఈ ప్రవచన వాక్యాలు చదువుతారో, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొంటారో వారు ధన్యులను రాయబడింది. ఆ తర్వాత నేను వరుసగా 7 రెఫరెన్స్లు గుర్తు చేస్తాను, అనుకూలమైనవి రాసుకోండి.
14వ అధ్యాయం 13వ వచనంలో ప్రభునందు మృతునందు మృతులు ధన్యులను రాయబడింది. ప్రభునందు మృతునందు మృతులు ధన్యులను రాయబడింది. ఈ వచ్చిన భాగం కూడా ఇప్పటి నుండి అనే మాటతో ప్రారంభమవుతుంది. ఎప్పటి నుండి? అది ఇప్పటి నుండి కాదు కదండి, అది భవిష్యత్తులో జరగబోతున్న సంగతి గురించి రాయబడింది. కానీ మనం ఇప్పుడు కూడా దాన్ని వాడుతూ ఉంటాం కదండి. ఎవరైనా మరణించినప్పుడు ఇప్పటి నుండి ప్రభునందు మృతులైన వారు ధన్యులే, దశమ పత్రిక ప్రకారం ధన్యులే. కానీ ఆ వచనం రాయబడిన సందర్భం మాత్రం భవిష్యత్తులో జరగబోతున్న సంఘటన గురించి రాయబడింది. ఆ తర్వాత 19వ అధ్యాయం 9వ వచనంలో గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులను రాయబడింది 19:9. కాబట్టి ప్రకటన గ్రంథంలో రాయబడిన 7 ధన్యతలు కూడా మనం ధ్యానం చేయగలిగితే చాలా శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన క్షేమాన్ని మనం పొందగలం. మొదటి ధన్యత 1వ అధ్యాయం 3వ వచనం, 2వ ధన్యత 14వ అధ్యాయం 13వ వచనం, 3వ ధన్యత 19వ అధ్యాయం 9వ వచనం, ఆ తర్వాత 16వ అధ్యాయం 15వ వచనంలో మరొక ధన్యత కనబడుతుంది. అదేంటంటే తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు అని రాయబడింది. తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. ఆ తర్వాత 20వ అధ్యాయం 6వ వచనంలో 26లో మొదటి పునరుత్థానములో పాలు పొందువారు ధన్యులు అని రాయబడింది. మొదటి పునరుత్థానంలో పాలు పొందువారు ధన్యులు. 22:7లో ప్రవచన వాక్యములు గైకొనువారు ధన్యులు అని మరొకసారి 3వ వచనంలో రాయబడుతున్న మాటని మరొకసారి అక్కడ గుర్తు చేస్తున్నట్లుగా మనం చూస్తాం 22:7లో. ఆ తర్వాత చివరిగా 22వ అధ్యాయం 14వ వచనంలో 22:14లో వస్త్రములను ఉదుక్కొనువారు ధన్యులు అని రాయబడింది. కాబట్టి ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు కనబడతాయి. ఈ 7 ధన్యతలు మనము తప్పకుండా గ్రహించిన వారుగా ఉంటే అప్పుడు మనము ఈ సంగతులన్నీ మనము తెలుసుకోవడానికి ధన్యులుగా కావడానికి అవకాశం ఉంది. అన్న మరోసారి చెప్పాలా? ఓకే. మొదటి అధ్యాయం 3వ వచనం, ఆ తర్వాత 14వ అధ్యాయము 14వ అధ్యాయం 13వ వచనం, ఆ తర్వాత 19:9, ఆ తర్వాత 16, 15, 26, 22:7, 22:14, 22:7, 22:14, 7. ఓకే. ఈ ప్రకటన గ్రంథం ఎందుకు రాయబడింది అనే దానికి ముందుగానే మనం కొంత ఆలోచన చేసాం. దేవుడు తన మనసులో ఉన్న సంగతులు మనకు తెలపడానికి తాను ఇష్టపడ్డాడు. ఇంతకు ఈ సంగతులు తాను వివరించటానికి తన శిష్యుల్లో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? యోహాను ఎన్నుకున్నాడు కదండి. యోహానుకు ప్రభువారు ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదంటే, ప్రభువారు మానవ రీతిగా లోకం ఉన్నప్పుడు యోహానుతో తనకున్న అనుబంధం చాలా శ్రేష్టమైంది. మిగతా శిష్యులకు ఎవరికి లేని ఆధిక్యత యోహానుకు దొరికింది. ఎక్కడ ప్రభువారు కూర్చున్నా యోహాను మాత్రం ప్రభు ప్రక్కనే ఉండేవాడు. అంత మాత్రం ఇంకా తన సువార్తలు తాను రాశాడు, ఆయన రొమ్మున ఆనుకునేవాడని. అంటే అలాంటి అన్యోన్యమైన బంధాన్ని ప్రభుతో కలిగిన వాడిగా మనం చూస్తాం. చివరి క్షణంలో కూడా ప్రభువారు ప్రాణం వదిలిపెడుతూ ఆ దగ్గర నిలుచున్న శిష్యును చూచి, అన్న యోహాను చూచి కదా తన తల్లి బాధ్యత అప్పగిస్తాడు. అంటే ప్రభు వెంట యోహాను తిరుగుతున్నప్పుడు యోహాను ప్రభుకు సన్నిహితంగా ఉండేవాడు మాత్రమే కాకుండా ప్రభు బోధించే సంగతులు కూడా చాలా తాను స్పష్టంగా విని వాటిని చాలా గొప్పగా తాను అర్థం చేసుకున్నవాడు. మిగతా సువార్తికులు రాసిన సువార్త కంటే యోహాను సువార్త ప్రభువారిని ఒక గొప్ప స్థానములో నిలిపినట్లుగా మనం చూస్తాం. దేవుని కుమారుడిగా వర్ణించటానికి యోహాను చాలా ప్రయాసపడతాడు. నిజంగా యోహాను సువార్తలో ప్రభువారి గురించిన వర్ణన దైవ సంబంధమైన వర్ణనగా కనబడుతుంది. అంటే ప్రభువారిని ఒక ఉన్నత స్థాయిలో గుర్తించిన వాడు యోహాను. ప్రభువారి గొప్పతనాన్ని కూడా చాలా గొప్పగా తాను వర్ణించిన వాడు యోహాను. ప్రభువును ఎవరైతే అత్యధికంగా ఎరగడానికి ప్రయత్నపడుతూ ఎరగగలుగుతారో వారు దేవుని చేత ఒక శ్రేష్టమైన బాధ్యతను, శ్రేష్టమైన భాగ్యాన్ని పొందడానికి అర్హత పొందుతారు. కాబట్టి ప్రభుతో ఉన్న సాన్నిహిత్యం యోహాను ఇలాంటి గొప్ప భాగ్యాన్ని పొందడానికి అవకాశం కల్పించింది. ఈ యోహాను రాశాడు అనే మాట దగ్గర కూడా క్రైస్తవ పండితులు ప్రతి పుస్తకం దగ్గర, బైబిల్ గ్రంథంలో ప్రతి పుస్తకం దగ్గర క్రైస్తవ పండితులు రకరకాల వాదాలు చేసుకున్నారు. అట్లా యోహాను రాసిన ప్రకటన గ్రంథం విషయంలో కూడా
రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, కానీ ఇది తప్పకుండా యోహానే రాశాడనడానికి ఇదే ప్రకటన గ్రంథంలో చాలా ఆధారాలు మనం చూస్తాం. మిగతా పుస్తకాల్లో ఎవరు వాడని పదాలు యోహాను వాడాడు. ఇప్పుడు యోహాను సువార్తలో వాక్యము అనే మాట కదండి, ప్రకటన గ్రంథంలో కూడా కనపడుతుంది. ఇక ఆ పదం మిగతా సువార్తికులు ఎవరు వాడలేదు, దేవుని వాక్యం అనే మాట. అయితే కొన్ని పదాలు ఉన్నాయి. ప్రక్కను పొడుచుట, ఇప్పుడు యోహాను సువార్తలోనే బల్లెముతో ఆయన్ను పొడిచినట్లుగా రాయబడింది, మిగతా సువార్తలు లేదు. ఇప్పుడు యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన పొడిచిన వారును చూచేదని రాయబడింది. కాబట్టి పొడుచుట అనేది యోహాను కల్లారా చూశాడు. అక్కడ నిలుచున్న వారిలో యోహాను ఉన్నాడు, మిగతా శిష్యులు ఉన్నట్లు లేదు మనకు. అక్కడ సిలువ దగ్గర మిగతా శిష్యులు ఉన్నట్టుగా కనబడదు. ఎందుకంటే వారందరూ ముందుగానే ఏమైపోయారు, పారిపోయారు, తోటలోనే పారిపోయారు. ఆ తర్వాత పేతురు వెంబడించాడు, కానీ అతడు కూడా సిలువ వరకు రాలేకపోయాడు. ఆ రీతిగా యోహాను మాత్రమే పొడిచే చూడగలిగాడు కనుక తన సువార్తలో దాన్ని ప్రస్తావించాడు, ప్రకటన గ్రంథంలో కూడా అదే ప్రస్తావించాడు. కాబట్టి దేవుని గొర్రెపిల్ల అనే మాట కూడా, దేవుని గొర్రెపిల్ల 3 మాటలు ప్రాముఖ్యంగా, దేవుని వాక్యము, ప్రక్కను పొడుచుట, ఆ తర్వాత దేవుని గొర్రెపిల్ల, ఈ 3 మాటలు యోహాను సువార్తలో ప్రకటన గ్రంథంలో మాత్రమే కనబడతాయి. మిగతా పత్రికల్లో కానీ భక్తులు రాసిన మిగతా సువార్తల్లో కానీ ఆ మాటలు మనకు కనబడవు అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఈ రాయబడిన కాలాన్ని గురించి కూడా, ఇదిన ఈ తరగతి కేవలం పరిచయ సంగతులు మాత్రమే చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మిగతావి ప్రభుచితం అయితే మనం లోపలికి వెళ్తాం. కాబట్టి ఈ పుస్తకాన్ని రాయబడిన కాలం కూడా 2 అభిప్రాయాలు ఉన్నాయి క్రైస్తవ చరిత్రలో. మొదటి అభిప్రాయం ఏంటంటే క్రీస్తు శకం 68వ సంవత్సరంలో రాయబడి ఉంటుందని. నీరో ఏలుబడి చేస్తున్న కాలంలో క్రీస్తు శకం 68వ సంవత్సరంలో ఈ పుస్తకం రాయబడి ఉంటుందని కొందరి అభిప్రాయం. మరికొందరి అభిప్రాయం ఏంటంటే క్రీస్తు శకం 96వ సంవత్సరంలో రాయబడి ఉంటుంది. ఆ దినాల్లో డొమినేషన్, ఏలుబడి చేస్తున్న కాలం అది అని కొంతమంది యొక్క అభిప్రాయం. చరిత్రను బట్టి చూస్తే, అనగా యోహాను జీవితాన్ని, చరిత్రలో జరిగిన సంఘటనలు ఇవన్నీ మనము పరిశీలన చేస్తే, కాలాన్ని బట్టి చూస్తే 96వ సంవత్సరమే అసలైన సంవత్సరంగా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే నీరో తాను బ్రతుకున్న కాలంలో యోహాను తాను చెరకు అప్పగిస్తాడు. ఆ తర్వాత యోహాను పద్మాస్ ద్వీపానికి తాను పరవాసికి వెళ్ళిపోతాడు. నీరో బ్రతుకున్న కాలంలో ఆయన పేతురును, పౌలును తాను చంపేస్తాడు. కానీ యోహాను మాత్రం చంపడానికి ప్రయత్నం చేస్తే యోహాను మాత్రం చరిత్ర చెప్పేది ఏంటంటే ఆయన చావడు. ఆయన గురించి మనకు కూడా తెలుసు, చాలాసార్లు విన్నదే. యోహాను నూనెలో బాగా మరుగుచున్న నూనెలో వేసిన కానీ యోహానుకి ఏం కాదనమాట. దేవుడు తన మహాకృప చేత యోహాను కాపాడాడు. కాబట్టి యోహాను పద్మాసులో తాను పరవాసిగా, ఇంకా చావడానికి అవకాశం లేని సందర్భంలో ఈ నీరో చక్రవర్తి కాలంలో, ఆ తర్వాత కాలంలో యోహాను పద్మాసు ద్వీపానికి అతడు అక్కడ ఏకాంతంగా లేకపోతే ఒంటరిగా అక్కడ ఉండడానికి ఆ క్రూర జంతువుల మధ్యకు యోహాను పంపిస్తారు. కాబట్టి 96వ సంవత్సరంలో ఈ పుస్తకం రాయబడింది అనడానికి కొంత ఆధారాలు మనము చూడగలం. ఆ తర్వాత మనం గమనించవలసిన మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ప్రపంచాన్ని ఏలిన 7 రాజ్యాలు కనబడతాయి. ప్రాముఖ్యంగా ప్రపంచాన్ని ఏలిన 7 రాజ్యాలు. అందులో ప్రాముఖ్యంగా మనం గమనించినప్పుడు రోమా సామ్రాజ్యం చాలా కఠినమైన సామ్రాజ్యంగా కనబడుతుంది. రోమా సామ్రాజ్యం చాలా కఠినమైన ఏలుబడి చేసిన సామ్రాజ్యంగా మనం చూస్తాం. చరిత్రలో ఒక్కసారి మనం గమనిస్తే క్రీస్తు పూర్వం, ఇది రాసుకుంటే మంచిది, క్రీస్తు పూర్వం 2500 సంవత్సరం నుండి 1200 సంవత్సరాల వరకు, 2500 సంవత్సరం నుండి 1200 సంవత్సరాల వరకు ఐగుప్తు సామ్రాజ్యం అనేది ప్రపంచంలో కనబడుతుంది. ప్రాముఖ్యంగా ఐగుప్తు సామ్రాజ్యం. క్రీస్తు పూర్వము మనం ఎంచే సంవత్సరాలన్నీ పైనుండి కిందికి వస్తాయి. ఇది తెలుసు కదండి, ఐడియా ఉంది కదండి. క్రీస్తు పూర్వం ఏ సంవత్సరాన్ని చెప్పాలంటే అది పైనుంచి కిందికి వస్తుంది. ఎందుకంటే క్రీస్తు వరకు రావాలి కనుక, 1 వరకు రావాలి కనుక పైనుంచి కిందికి ఎంచబడుతూ ఉంటుంది. కాబట్టి ఐగుప్తు సామ్రాజ్యం అనేది క్రీస్తు పూర్వం 2500 సంవత్సరం నుండి 1200 సంవత్సరం వరకు దాని ఏలుబడి మనం చూస్తాం. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 900 సంవత్సరం నుండి 606వ సంవత్సరం వరకు, 900 నుండి 606 వరకు అర్షూరు సామ్రాజ్యం అనేది కనబడుతుంది. అర్షూరు సామ్రాజ్యం అంటే ప్రపంచంలో చాలా ఉన్నతమైన ఏలుబడి చేస్తున్న సామ్రాజ్యాలు ఇవి.
మిగతా సామ్రాజ్యాలు కూడా ఉన్నాయి, కానీ ఇవి ఏలుబడి చేస్తున్న సామ్రాజ్యాలుగా మనం చూస్తాం. మొదటి సామ్రాజ్యం ఐగుప్తు సామ్రాజ్యం, ఆ తర్వాత అర్షూరు సామ్రాజ్యం. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 606 నుండి 536 వరకు, 606 నుండి 536 వరకు బబులోను సామ్రాజ్యం కనబడుతుంది. బబులోను సామ్రాజ్యాన్ని గురించి మన బైబిల్ గ్రంథంలో కూడా చాలా విషయాలు, అర్షూరు సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యాన్ని గురించి చాలా విషయాలు మనం చూస్తాం. ఆ తర్వాత 536 నుండి 330 వరకు, 536 నుండి 330 వరకు మాదీయ పారసిక సామ్రాజ్యాన్ని మనం చూస్తాం. మాదీయ పారసిక సామ్రాజ్యం 536 నుండి 330 వరకు మనం చూడగలం. ప్రపంచ చరిత్రలో ఆధిపత్యం చెలాయించిన రాజ్యాలు. ఆ తర్వాత మాదీయ పారసిక సామ్రాజ్యం తర్వాత ఎవరైనా చెప్తారు ఏ సామ్రాజ్యం? రోమా సామ్రాజ్యం కంటే ముందుగా గ్రీకు సామ్రాజ్యం కదా. గ్రీకు సామ్రాజ్యం క్రీస్తుపూర్వం 330 నుండి 46 వరకు, క్రీస్తుపూర్వం 330 నుండి 46 వరకు. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే క్రీస్తుపూర్వం 31 నుండే, క్రీస్తుపూర్వం 31 నుండి క్రీస్తు శకం 395 వరకు రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలింది. రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలింది క్రీస్తు పూర్వం 31 నుండి క్రీస్తు శకం 395 వరకు. ఆ తర్వాత పోపుల రాజ్యం, రోమన్ క్యాథలిక్ పోపుల రాజ్యం, ప్రపంచాన్ని వారు తమ గుప్పిట్లో పెట్టుకొని మతాధికారం కలిగిన, అంటే రాజ్యాంగానికి మతానికి రెండు వారు కలివిడిగా రాజ్యాన్ని ప్రపంచాన్ని ఏలిన సందర్భాన్ని మనం చూస్తాం. 395 నుండి 1900 సంవత్సరం వరకు కూడా, 1900 వరకు కూడా పోపుల సామ్రాజ్యం అనేది మనం చూడగలం. ఈ రీతిగా సామ్రాజ్యాలు ప్రపంచంలో ఉన్నాయి. కాబట్టి ప్రకటన గ్రంథం రాయబడిన కాలం అది రోమా సామ్రాజ్యం ఏలుతున్న కాలంలోనే, అనగా చాలా కఠినమైన పరిపాలన చేస్తున్న కాలంలోనే ఈ పుస్తకం రాయబడింది అనడానికి ఆధారాలు ఆ రీతిగా కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత మనం గమనించవలసిన సంగతి ఏంటంటే ఈ ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు పొందుపరచబడ్డాయి, చాలా విషయాలు. అందులో ప్రారంభములోనే 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల ప్రస్తావన మనం చూస్తాం. 7 సంఘాల ప్రస్తావన. అంతకంటే ముందుగా మొదటి అధ్యాయంలో ఈ లోకానికి మానవుడుగా దిగివచ్చి రక్షణ కార్యాన్ని సిద్ధం చేసిన ప్రభువారు ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు అనే మాట దగ్గర పత్రికలు ముగించబడతాయి. ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు, విజ్ఞాపనం చేస్తున్నాడు అనే విషయాలు పత్రికలు మనకు కనబడతాయి. కానీ ఆ ప్రభువారి మహిమ, ఆయన గొప్పతనం, ఆయన ఇప్పుడు సంఘాలకు ఏం చేస్తున్నాడో అనే విషయాలని మొదటి అధ్యాయం మనం చూస్తాం. ఆయన గొప్పతనం, ఆయన మహిమ పత్రికల్లో ఆయన మహిమ గురించి రాయబల్లా. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో అన్ని నామముల కంటే పైనామం ఆయనకు అనుగ్రహించబడిందే వరకు రాయబడింది. కానీ ఆయన మహిమ ఎంత గొప్పగా ఉందో ఆ వర్ణన అంతా మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఆ ప్రభువారు 7 దీపస్తంభంలో మధ్య సంచరిస్తున్నవాడుగా ప్రభువారి గురించి రాయబడింది. కాబట్టి మొదటి అధ్యాయంలో ప్రభువారి మహిమను గురించిన సంగతులు మనం చూస్తాం. ఆ తర్వాత 2-3 అధ్యాయాల్లో సంఘాల విషయంలో ప్రభువు కలిగి ఉన్న మనస్సు. ఇప్పుడు చారిత్రకవాదులు చెప్పేది ఏంటంటే అది చరిత్రకు సంబంధించింది, మనకు సంబంధించింది కాదని. కానీ చరిత్రలో రాయబడిన ఆ సంఘటనలు నేటి దినాల్లో ఉన్న సంఘాల్లో ఉన్న పరిస్థితులు కూడా చూపిస్తున్నాయి. ఇప్పుడు ఎఫెసు సంఘం పలాని సంవత్సరం నుండి పలాని సంవత్సరం ఉన్న సంఘానికి సూచన. ఆ తర్వాత స్ముర్నా సంఘం పలాని సంవత్సరం నుండి పలాని సంవత్సరం వరకు, పెర్గెము ఆ రీతిగా. ఈ విధంగా 7 సంఘాలు చరిత్రలో అవి కలిసిపోయాయి. అందులో ఉన్న సంగతులు నేటి దినాలకు మనకు సంబంధించింది కాదు, ఇప్పుడు ఉన్న సంఘం కేవలం చివరి సంఘం మాత్రమే అనే బోధించే బోధ కూడా ఉంది. అది చరిత్రపరంగా చూస్తే ఆ విషయాలు ఆ రీతిగా ఉన్నట్టు కనబడతాయి. కానీ సంఘాల కొరకు రాయబడిన విషయాల్లో, అంటే వారు అపోస్తులను సహించలేదని, తర్వాత నికోలాయితుల బోధ విషయం, యజబరిని స్త్రీని ఉండనిచ్చిన విషయం, ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి. కానీ అలాంటి పరిస్థితులే నేటి దినాల్లో కూడా సంఘాలు ఉన్నాయి. ఇది మనం గ్రహించాలి. చరిత్రలో జరిగిన ఎఫెసు సంఘ చరిత్ర, స్ముర్నా, పెర్గము, తుయతైర, లవోదికయ, ఫిలదెల్ఫియా, ఈ సంఘాల్లో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చరిత్రలో జరిగాయి. అక్కడ రాయబడిన ప్రస్తావించబడిన విషయాలు చరిత్రలో జరిగిన విషయాలే. కానీ అక్కడ రాయబడుతున్న విషయాలు, అక్కడ చరిత్రలో జరిగిన విషయాలు నేటి దినాల్లో కూడా సంఘాల్లో కనబడుతున్నాయి.
కాబట్టి మనం గ్రహించవలసిన మాట ఏంటంటే, ఆ దినాల్లో రాయబడిన సంగతులు నేటి దినాల్లో కూడా మనకు బోధ కలగడానికి రాయబడ్డాయి కనుక అందులో సంగతులు మనము గ్రహిస్తూ అలాంటి లోపాలు మనలో ఏవైనా ఉంటే సరి చేసుకోవడానికి, ప్రభు కొరకు మనం ఇంకా మరెక్కువగా జయ జీవితాన్ని జీవించడానికి 7 సంఘాల వర్తమానాలు మనకి ఎంతైనా ఉపయోగపడతాయి. ఉదాహరణకు మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం, మొదటి ప్రేమను మరిచిపోయి. మామూలుగా చరిత్రలో చెప్పుకోవాలంటే అది ఎఫెస్ సంఘానికి చెందింది. కానీ నేటి దినాల్లో సంఘాలు ఏం గతించిపోయింది, ఏం మర్చిపోయారు కదా, మొదటి ప్రేమ మర్చిపోతున్నారు. కాబట్టి అది మనకు కూడా అవసరమే. కాబట్టి 2-3 అధ్యాయాలు రాయబడిన 7 సంఘాల చరిత్ర నేటి దినాలకు కూడా మనకు అవసరమైన చరిత్రగా మనం చూడగలం. ఆ తర్వాత ఈ ప్రకటన గ్రంథంలో రాబో రాజ్యాధికారం, సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అనే సంగతులు, తర్వాత క్రీస్తు విరోధుని గురించిన వివరాలు, అంటే నేను క్లుప్తంగా తెలియజేస్తున్నా వరుసగా. అంటే ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలు, క్రీస్తు విరోధుల గురించిన విషయాలు, అర్మగెద్దోను యుద్ధము, ఆ తర్వాత వేండ్ల కాలము ప్రస్తావన, ధవల సింహాసన తీర్పు, నూతన ఆకాశం, నూతన భూమి, ఆ తర్వాత నూతన యెరూషలేం పట్టణం, ఇలాంటి అనేక సంగతులు ఈ గ్రంథంలో మనము చూడగలం. అంత మాత్రమే కాకుండా మొదటి వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి, మొదటి వచనం మరలా చదువుదాం. మొదటి వచనంలో రాయబడుతున్న ఒక మాట ఏంటంటే, అది ఈ ప్రత్యక్షత ఎవరి నుండి ఎవరికి అందించబడిందో అనే సంగతిని మనం చూడగలం. చూడండి, మొదటి అధ్యాయంలో మొదటి వచనం ఏం రాయబడింది? యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఓకే, ఇక్కడ కొన్ని కేటగిరీస్ మనం చూస్తున్నాం. దేవుడు ఎవరికి అనుగ్రహించిన ప్రత్యక్షత? యేసుక్రీస్తు వారికి అనుగ్రహించాడు. చూడండి, ఆ వచనాన్ని మీరు గమనించండి. యేసుక్రీస్తు తన దాసులు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఎవరికి అనుగ్రహించబడింది? యేసుక్రీస్తు వారికి అనుగ్రహించబడింది. ఇప్పుడు తనకు అనుగ్రహించబడిన ప్రత్యక్షతను ఇప్పుడు ప్రభువారు ఎవరికి తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు? తన దాసులకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అది మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన సంగతి. దేవుడు యేసు ప్రభు వారికి బయలుపరచడం, యేసు ప్రభు వారు తన దాసులకు తన దూత ద్వారా ఆ వర్తమానాన్ని తాను పంపించడం. ఇక్కడ 4 క్యారెక్టర్స్ కనబడుతూ ఉన్నాయి. ఒకటి దేవుడు, రెండోది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆ తర్వాత మూడోదిగా దూతలు, ఆ తర్వాత దాసులు. ఓకే, అంటే దేవుడు ఆ ప్రత్యక్షతను తన కుమారునికి అనుగ్రహించగా, కుమారుడు దూతల ద్వారా కదా ఆ వర్తమానాన్ని, ఆ ప్రత్యక్షతను తన దాసులకు తాను కనపరచడానికి ఇష్టపడిన వాడుగా మనం చూస్తాం. కాబట్టి ఈ సంగతులు ప్రభువారికి బయలుపరచబడిన తర్వాత, ఇప్పుడు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు జబదయి కుమారుల తల్లి కదండి ప్రభు దగ్గరికి వచ్చి, నీ కుడి వైపున ఒక కుమారుడు, ఎడవైపున ఒక కుమారుడు కూర్చొని ఆడికి నాకు సెలవు ఇవ్వండి అంటే, అక్కడ ప్రభువారు ఏం చెప్తారు? అది నా స్వాధీనంలో లేదు, తండ్రి స్వాధీనంలో ఉన్నది అనే ఆ సందర్భాన్ని చెప్తున్నప్పుడు మరొక సందర్భంలో కూడా అనుకుంటాను, ఆ సంగతులు దేవునికే తెలుసు, తండ్రికి తెలుసు, కానీ నాకు తెలియవు అన్నట్టుగా మాట్లాడతాడు. మత్తయి 24:35. థ్యాంక్ యూ. 24 ఓకే 36 వచనం. అయితే ఆ దినమును గుర్చియు ఆ గడిని గుర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషులైనను పరలోకమందుల దూతలైన కుమారుడైనను ఎరుగునని చెప్పాడు అక్కడ. అంటే ప్రభువారు ఈ మాట అక్కడ చెప్పడానికి కారణం ఏంటో చాలాసార్లు మనం విన్నదే ఏంటంటే, ఆయన మనుష్య రూపిగా ఈ లోకంలో ఉన్నాడు కనుక ఒక మనిషిగా ఆ మాట మాట్లాడాడు అనే విషయాన్ని మనం గ్రహించగలం. కానీ ప్రకటన గ్రంథంలో దేవుడు తనకు అనుగ్రహించబడిన ప్రత్యక్షతను ఒక మహిమను పొందిన వ్యక్తిగా దేవుడుగా తాను బయలుపరిచిన విధానాన్ని, ఆ తేడాను మనం గమనించవలసిన వారుగా ఉన్నాం. భూమి మీద మనుష్య కుమారునిగా తాను ఉన్నప్పుడు భవిష్యత్ సంగతులు నాకు తెలియవు, తండ్రికే తెలుసునని చెప్పిన ప్రభువారు
తనకు ఆయన మహిమపరచబడిన తర్వాత ఆ సంగతులు తాను వెల్లడి చేయడానికి, సంపూర్ణంగా వెల్లడి చేయడానికి ఆ ప్రభువారు ఇష్టపడ్డారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన వారుగా ఉన్నాం. ఓకే, కాబట్టి దేవుడు కుమారునికి ప్రత్యక్షపరచడం, కుమారుడు దూతకి ఇవ్వటం, ఆ దూత తన దాసులు కనపరచడానికి, తెలియచేయడానికి యోహాను సాధనంగా అక్కడ వాడుకోవటం అనే విషయాన్ని మనము గమనించవలసిన వారుగా ఉన్నాం. ఓకే, ఇది ప్రకటన గ్రంథంలో మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన సంగతులు కొన్ని రీతిగా ఉన్నాయి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం చూడవలసిన మరొక సంగతి ఏంటంటే, దాసులకు తాను కనపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దాసులకు ఎందుకు కనపరచడానికి ఇష్టపడ్డాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడిన మాట అదే కదండి. తన దాసులకు ఏం చేయడానికి? కనపరచుటకు తాను ఇష్టపడ్డాడు. దాసులు అనే మాట దగ్గర డౌలోస్ అనే మాట వాడింది. డౌలోస్ అనే పదం యొక్క అర్థం ఏంటంటే బాండ్ సర్వెంట్స్, బానిస, స్లేవ్స్, బానిస అనే పదం వాడబడింది. డౌలోస్, బాండ్ సర్వెంట్, స్లేవ్స్, ఇష్టపూర్వకంగా సేవ చేసేవారు. ఎవరైతే ఇష్టపూర్వకంగా ఆయన సేవించేవారుగా ఉంటారో వారే దాసులు, వారే సంగతులు అర్థం చేసుకోగలరు. మనకు ఇంకా కొంత బాగా అర్థం కావాలంటే, పూర్వకాలంలో పెద్ద పెద్ద రైతుల ఇళ్ళలో పనిచేసేవారు గాసగానులు అనేవారు కదండి, గాసగానులు. ఇప్పుడు ఇంట్లో గాసగానికి సమస్తం తెలుసు. అంతెందుకు, ఆదికాండంలో యోసేపు కనపడతాడు. యోసేపుకు ఇంట్లో ఉన్న సంగతులన్నీ తెలుసు. అతడు ఆ ఇంట్లో పెద్ద గాసగాడు యోసేపు. కాబట్టి యజమానుడు ఏం చేశాడు? సమస్తాన్ని ఆయనకు అప్పగించాడు. అతడు దాసుడు కాబట్టి, బాండ్ సర్వెంట్ కాబట్టి, సంపూర్ణంగా సేవ చేయడానికి సమర్పించుకున్నవాడు గనుక, ఆ విధేయుడుగా తాను ఉన్నాడు గనుక ఆ సంగతులన్నీ అప్పగించటానికి యజమానుడు ఇష్టపడతాడు. ఆ రీతిగా దేవుని పిల్లలుగా మనం ఎప్పుడైతే దాసులుగా ఉండగలుగుతామో, సంపూర్ణ విధేయత కనపరిచిన వారముగా ఆయన సేవించటానికి, ఆయన గణపరచటానికి, ఆయన మాట వినడానికి ఎప్పుడైతే మనం సంపూర్ణంగా ఇష్టపడతామో అప్పుడు దేవుడు ఆ సంగతులు స్పష్టంగా మనకు బయలుపరుస్తాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం చదివేటప్పుడు నేను గ్రహించిన విషయం ఏంటంటే, ముఖ్యంగా ప్రవచన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనము ఎలాంటి స్థితిలో ఉండాలంటే, మనం ఏమీ తెలియని స్థితిలో మనం ఉండాలి. మనం ఖాళీ చేయబడాలి. ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు అది ఎట్లా, ఇది ఎట్లా, అటెట్ అవుతుంది, ఇట్లా చదివినాం అనుకో మనకు అర్థం కాదు. అది ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు భవిష్యత్తు గురించిన సంగతులు దేవుని మనస్సు మనం అర్థం చేసుకోవాలంటే ముందు మన మనసు ఖాళీ కావాలి. మన ఖాళీగా ఉండి, ప్రభువా నీవే నాకు బోధించాలి, నీవే నాకు శరణం అని సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడగలిగితే ఆ సంగతులు తప్పకుండా మనం గ్రహించడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన వాడు ఏం గ్రహిస్తాడు? ప్రకృతి విషయాలు గ్రహిస్తాడు. ఆత్మ సంబంధమైన వాడు కాబట్టి మన జీవితాలు ఆత్మ సంబంధంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండగలిగితే, ప్రభు కోరుకున్న స్థాయిలో ఉండగలిగితే ప్రకటన గ్రంథాన్ని మనం సులువుగా అర్థం చేసుకోగలం. ఆయన మనస్సును మనం అర్థం చేసుకోగలం. అబ్రాహాముతో ఏమన్నాడు? అబ్రాహాము దగ్గర ఏమన్నాడు? అతను నా స్నేహితుడు అన్నాడు, అతనికి దాచేదని అన్నాడు. అంటే దాచలేనంత సాన్నిహిత్యాన్ని అబ్రాహాము దేవునితో కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి అలాంటి సాన్నిహిత్యం దేవునితో మనం కలిగి ఉంటే ప్రకటన గ్రంథం మాత్రమే కాదు కానీ దేవుని వాక్యమంతా సంపూర్ణంగా దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఇది మనము గ్రహించవలసిన ప్రాముఖ్యమైన సంగతి. దేవునితో మనకున్న సంబంధాన్ని బట్టే దేవుని వాక్యం మనం అర్థం చేసుకోగలం. దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ సంగతులను బట్టి మనం మేలు పొందగలం. కాబట్టి పరిచయ వాక్కులకి ఈ సంగతులన్నీ ఉన్నాయి. ప్రభు కృప మీద ఆధారపడి రానున్న దినాల్లో మిగతా సంగతులు మనం వినడానికి మనం సిద్ధపడదాం. తల వంచి ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, ప్రార్థన. సర్వసృష్టికి ఆధారభూతుడైన మా ప్రియ ప్రభువా, కాలగతులు మీ వశములో ఉంచుకొని సమస్తాన్ని మీ చిత్త ప్రకారము జరిగించే మహోన్నతుడా మీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ లోక చరిత్ర భవిష్యత్తులో ఏ రీతిగా ఉండబోతుందో అనే సంగతులు రాయబడిన గ్రంథాన్ని మేము కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరు మాకు కృప చూపిన దేవుడు నాయన మీకు స్తోత్రం. మీ ఆలోచన ఎంతో గొప్పది.
మీ తలంపులు ఎంతో ఉన్నతమైనవి. వాటిని గ్రహించటానికి మాకు శక్తి చాలదు, కానీ వాటిని మీ ప్రియకుమారుడికి మీరు బయలుపరచగా ఆ ప్రియ ప్రభువారు మా మీద ప్రేమతో తన దాసులుగా మమ్మల్ని ఎంచి ఆ సంగతులు మేము కూడా గ్రహించాలని, వాటిని చదవాలని, వాటిని వినాలని, అందులో ఉన్న సంగతులు గైకొనే వారికి మేము ఉండాలని, దేవా వాటిని మేము అంగీకరించే వారిగా ఉండాలని ఆ ప్రభువారు ఇష్టపడి ఆ సంగతులు తన దూత ద్వారా మాకు తెలిపిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువారు మా కొరకే విజ్ఞాపన చేయటం మాత్రమే కాకుండా, మా పక్షాన ఉత్తరవాదిగా ఉండటం మాత్రమే కాకుండా, మేము ఈ లోకములో ధన్యులుగా బ్రతకాలని మా కొరకై అలాంటి ఆశను కలిగిన ఆ ప్రభువును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అలాంటి మనస్సుతో మేము కూడా మీ లేఖనాలు చదవడానికి, గ్రహించటానికి, శ్రేష్టమైన సంగతులు మేము తెలుసుకున్న వారముగా మీకు ఇంకా సమీపస్తులుగా మేము కావడానికి మీరు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా వేడుతూ, మీ కృపగల హస్తాలకు చేరి వచ్చిన వారందరిని అప్పచెప్పుకుంటూ, మీ దీవెన, మీ ఆశీర్వాదం, మీ తోడు, మీ కాపుదల, మీ సన్నిధి ఎల్లవేళలా మేము అనుభవించటానికి తగిన కృపను మీరు అనుగ్రహించవలసిందిగా వేడుతూ, ప్రాణప్రియుడు, రక్షకుడి, మోచకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.